యాహ్! హాయ్ నీలగిరి గారు. హాయ్ అండి. హాయ్. ఈ అంటే భార్యాభర్తల కాన్సెప్ట్ అనేది రెగ్యులర్‌గా మనం వస్తున్నాము. అన్ని కాన్సెప్ట్స్ ఇదేమైనా డిఫరెంట్ ఉంటుందా? 100% డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడేదో మసాలా చేసి ఏది చెప్పలేదండి. అంటే ట్రూగా జరిగే సిచ్యువేషన్‌ని నేను చెప్పదలుచుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ దాన్ని ఒక ఫన్ వేలో చెప్పాలనే ఉద్దేశంతోటి చెప్తున్నాను. సో, ఇక్కడ ఒక డెసిషన్ ఒకటి ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా ఫీమేల్ ఆమె పడుతున్న స్ట్రగుల్ 4 గోడల మధ్య సంసారం అని బయట నుంచి చూసి చాలా బాగా చెప్తారు. మీరు అలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని. బట్ సఫర్ అయ్యే వాళ్ళు తెలుసా ఆ బాధ ఏదో. ఆ సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ నుంచి ఎలా బరస్ట్ అవుతారు, దానికి సొల్యూషన్ ఏం దొరికిద్ది అనేది ఫీమేల్స్కి అయితే 100%గా ఇది కనెక్ట్ అవుతుందండి. అండ్ అలాగే ఈ స్టోరీని బిల్డ్ చేయడానికి మీరు అంటే రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడైనా చేశారా? రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో చూసినవి ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా జరిగాయి. అంటే నేను బిలో మిడిల్ క్లాస్ సెటప్ నుంచే వచ్చిన బ్యాక్గ్రౌండ్ నాది. సో నేను ఎప్పటి నుంచో ఇది వింటున్నాను, చూస్తున్నాను నీ సరౌండింగ్ అయ్యే సొసైటీలో. సో ఇలా అవన్నీ చూసే దీనికి ఒక సొల్యూషన్ లాగా కూడా ఆలోచించుకొని కథ అప్లై చేశాను. అది అండ్ అలాగే ఇప్పుడు చాలామంది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్గా ఉండాలి అని కావచ్చు, చాలామంది బయటకు వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. కాకపోతే రియలిస్టిక్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పరు. వాళ్ళు ఇంట్లో బాధపడతాము, 4 గోడల మధ్య ఉండటమే జరుగుతుంది. సో ఈ సినిమాలో అలాంటి వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఉందా? 100% వాళ్ళే చూడాలి. 100% వాళ్ళు చూడాల్సిందే. ఎందుకంటే నేను ఇచ్చిన సొల్యూషను ఫాలో అవ్వాలని రూల్ కాదు కానీ బట్ కనీసం వాయిస్ రేజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ ఏదన్నా మిస్టేక్ చేస్తుంటే, ఒక పర్సన్ వల్ల సఫర్ అవుతుంటే, అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఇంకెవరైనా కానీ అది నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ మీద కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ జనరేషన్లో కూడా ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years దాటాయి అనుకోండి, మీ దగ్గర ఏమీ లేవు, మీరు ఎలా బతుకుతారు? ఈరోజు ఉంది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఇలా మసిపూసి మారటకాయలాగా తినేసి రకరకాల ఎంజాయ్ చేస్తుంటే నెక్స్ట్ ఏంటి? సో ఇవన్నీ అందులో నేను ఇండైరెక్ట్గా మీరేం అడుగుతారని నేను ఫీమేల్స్ని అడుగుతున్నాను. సినిమాలో నేను వరలక్ష్మిని క్యారెక్టర్ పేరు, ఆ క్యారెక్టర్ త్రూ ద్వారా ఓకే ఈ సిచ్యువేషన్ వచ్చిందిగా, నువ్వు ఎలా ఆలోచిస్తావు, నువ్వేం అడుగుతావు, నువ్వేం చెప్తావు, నువ్వు ఎలా సఫర్ అవుతావు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నిజ జీవితంలో ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో అదంతా కనిపిస్తుంది. దానికి ఒక సొల్యూషన్ కూడా దొరికింది. అండ్ అలాగే ప్రతి పాయింట్లో ఏదో ఒక పాయింట్లో ఉమెన్ అనేవాళ్ళు బాధపడుతూనే ఉంటారు, మీరు చూపించిన పాయింట్స్లో ఏదో ఒకటి. కానీ ఏంటంటే ఇప్పుడు డివోర్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. చిన్న దాట్లకి డివోర్స్ తీసుకోవడం కావచ్చు ఏదైనా. సో ఇప్పుడు ఈ సినిమాలో వాళ్ళు విడిపోతారా లేదంటే అన్నీ సెట్ చేసుకొని కలిసే ఉంటారా? లేదు, అంటే నేను విడిపోవడము సెట్ చేసుకోవడం రెండింటిని కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంది, మీకు ఒక లైఫ్ ఉంది, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మీకు ఒక కెరీర్ మీద ఒక ఇంటెన్షన్ ఉంది అనుకుంటే మీరు ఎలాంటి రూట్ తీసుకుంటారో మీరు ఆలోచించండి అనే విధంగానే నేను డిజైన్ చేసుకున్నాను. సో చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కొంతమందికి. సో ఆనందాలు అది కూడా రియలిస్టిక్ లైఫ్లో అప్లై అవ్వలేకపోతే అసలు ఆ లైఫ్కి మీనింగ్ ఏంటని ఒక డౌట్ కూడా ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా చిన్నవి ఎందుకు ఇంకా ఏమన్నా ఇది కూడా అచీవ్ చేయలేకపోతే ఏంటి అని. సో అదేంటి, అది ఎలా అచీవ్ చేసుకున్నారు, ఇది దానికి ఎలా సొల్యూషన్ అన్నదే ఉంది. సో డెఫినెట్గా ఈ రెండు ఏం కాదు. 19th సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్రేక్షకులకి ఫైనల్గా మీరేం చెప్పారు? సినిమా చాలా రియలిస్టిక్ స్పేస్లో కామెడీగానే చెప్పాము. 100%గా ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడాల్సింది. సో ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా దీన్ని మధ్య చేసి ఇందులో యాడ్ చేసుకున్నాము. యూత్కి కనెక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైము ఫ్యామిలీ వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా 19th అయితే మీరు చూస్తే డెఫినెట్గా ఈ సినిమాని ఇంకో 10 మందికి అయితే చెప్తారు. అదే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.